హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక వాక్యం తీసుకొచ్చాను. ఇది ఎన్నో వచనం, ఎన్నో అధ్యాయం అని మీరు చెప్పాలి, సరేనా? నిన్న మొన్న చెప్పిన వాక్యం ఎంతమందికి నోటెడ్ అయింది, ఎంతమంది బైహెడ్ చేసుకున్నారో తెలుసుకోవాలని ఉంది. చేసుకోకపోతే చేసుకోండి, సరేనా? ఇంకా ఈరోజుది దేవుని వాక్యం ఏంటిదో చూద్దామా? ఎంతమంది ఎక్సైట్మెంట్తో ఉన్నారు? ఈ దినము దేవుని వాగ్దానము మీకు ఏమొచ్చిందని ఆతృతతో ఎంతమంది వేచి చూస్తున్నారు? సరేలేండి, చెప్తా వినండి. ఈ దినము దేవుని వాగ్దానము, తండ్రి నాతో ఉన్నారు గనక నేను ఒంటరిగా లేను. అంటే ఎంతమందికి ఏమర్థమైంది? తండ్రి నాతో ఉన్నారు గనక నేను ఒంటరిగా లేను అంటే మన తల్లిదండ్రులు మన చెయ్యి విడిచి ఉంటారా? ఉండరు. తల్లిదండ్రులు మన తోటి ఉంటారు కదా. అలానే దేవుడు కూడా చెప్తున్నాడు, తల్లిదండ్రులు చేయి విడిచి ఉండలేరు కదా పిల్లలకు. ఎందుకంటే మన పిల్లలు భయపడతారని. అదే ఇప్పుడు చీకటి అయింది అనుకో, మన తల్లిదండ్రులు మనల్ని వదిలిపెట్టిపోతారా? అయ్యో చీకటి అయింది, పిల్ల భయపడుతుంది అని చెప్పి అమ్మ నాన్న ఏం చేస్తారంటే, అగ్గిపెట్టి నువ్వు తీసుకొచ్చి దీపం వెలిగిస్తారు. అవునా కాదా? దీపం వెలిగించి ఇంకా మన దగ్గరనే కూర్చుంటారు, ఎందుకంటే మనం భయపడతామని. అదే పెద్దవాళ్ళైతే ఏం పట్టించుకోరు, కానీ చిన్నపిల్లలకైతే నేనున్నానని చెప్పి అంటారు కదా. మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే మాట, అందరూ చూడండి, నేర్చుకోండి, విననట్టు వెళ్ళిపోకండి, అందరూ వినండి, సరేనా? దేవుని రెండో రాకడ వస్తుంది. మనం దేవుని భయభక్తులు పెరగాలని కోరుకుంటున్నాను. నా ప్రార్థనలో ఏదైనా తప్పులుంటే, నా వాక్యంలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి, మన్నించండి. రేపు ఇంకొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను, సరేనా? మా పాప ఎట్లా చేస్తుంది చూడండి, గుంజుకుంటుంది అన్నీ. రేపు మీ ముందుకి ఇంకొక లాంగ్ వీడియోతో వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్. నా రైటింగ్ అర్థమవుతుందా? అర్థం కాకపోయినా ఓర్చుకోండి, నాకు బాగా రాదు, ఇలానే వస్తుంది, సరేనా? బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.